రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన టీడీపీ క్యాడర్ సబ్ జైలు వద్దకు భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? చక్రి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కార్యకర్తలను పరామర్శించేందుకు జిల్లా జైలుకు వచ్చిన ధర్మవరం సబ్ జైలుకు వచ్చిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వందలాది కార్లన్నీ కూడా రోడ్డు పైన అడ్డంగా పెట్టడంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కార్లు అడ్డుగా ఉన్నాయి తీయాలని కోరడంతో ఈ గొడవ స్టార్ట్ అని చెప్తున్నారు. నిజంగా భారీ ఎత్తున ఒక్క 10 నిమిషాల్లోనే వేలాది మంది కార్యకర్తలు గుమిగూడటంతో దిగ్గుతోచని స్థితిలో కేతిరెడ్డి సబ్ జైలులోనే ఉండిపోయాడు. సబ్ జైలు నుంచి బయటకు వస్తే మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉండడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంకా పోలీస్ ఫోర్స్ తక్కువ అవడంతో అనంతపురం నుంచి కూడా పోలీస్ ఫోర్స్ పిలిపించే విషయంలో పోలీసులు ఉన్నారో తెలుస్తోంది. దాదాపుగా పెద్ద ఎత్తున సంఖ్యలో కార్యకర్తలు కేతిరెడ్డి కారు వద్ద గుమిగూడి డౌన్ నినాదాలు చేశారు. అలాగే కేతిరెడ్డి డ్రైవర్ కూడా కారును కార్యకర్తలు ఉండగానే మీద నుంచి పోనివ్వడంతో పెద్ద ఎత్తున రణరంగంగా మారని చెప్పొచ్చు. ఆ సమయంలో కేతిరెడ్డి కారులో ఉన్నారా, లోపల ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి కేతిరెడ్డి జిల్లా సబ్ ఇప్పుడు కాదు, కారు మీద కార్యకర్త ఎక్కాడు, కారును స్పీడ్ గా పోనిచ్చాడు, కార్యకర్త కారు మీద నుంచి పక్క దొరికి పడిపోయాడు. ఆ సమయంలో కారులో ఎవరున్నారు? కేతిరెడ్డి కారులో లేనప్పటికీ డ్రైవర్ సమయంతో వివరించకుండా కొంచెం దృష్టిగా ప్రవర్తించడంతో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున కారును అడ్డగించి ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ దశలోనే కేతిరెడ్డి సబ్ జైలు నుంచి బయటకు రాకుండా అక్కడే ఉండటంతో ఇటువైపు కార్యకర్తలు ఇటువైపు కేతిరెడ్డి ఇద్దరు కూడా లోపల నుంచి బయటకు వస్తే పెద్ద ఎత్తున రగడ జరిగే అవకాశం ఉందని పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు చేరుకున్నప్పటికీ కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. మరి కాసేపట్లో కేతిరెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతున్నది కూడా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం పోలీసులు మరింత బలగాలు కూడా కోరడంతో అనంతపురం నుంచి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పి ఎంతమంది ఉండొచ్చు, ఏంటి పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? దాదాపు 1000 మంది కార్యకర్తలు కేవలం 10 నిమిషాల్లో గుమిగూడటంతో ఆ పరిస్థితి తీవ్ర ఉద్రిక్త వాతావరణంగా మారని చెప్పొచ్చు. ఎవరు వచ్చినా కూడా పోలీసులు కంట్రోల్ చేసే సామర్థ్యం లేకపోవడంతో జిల్లా జైల్లో కూడా దూరిన పరిస్థితి. సబ్ జైల్లో కూడా టీడీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లే పరిస్థితి. ఆ గేట్ల వద్దకు చేరుకున్నప్పటికీ గేట్ల వద్ద పోలీసులు ఆపేసి వెనక్కి వెళ్లాల్సి కోరడంతో ఒక్కసారిగా వెనక్కి